Good evening, ladies and gentlemen. This is your captain speaking. Check your windows. Is this Dubai or what? Nah, it's better. Welcome to the high-tech city of Hyderabad. నేను ముందుగా చెప్పినట్టు నేను ఇక్కడ హైటెక్ సిటీ రోడ్డు మీద ఉన్నానండి. ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయ్యో, నేను స్టోరీలో చాలా ముందుకు వెళ్ళిపోయినట్టున్నాను కదా. ఓకే, అసలు నేను ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చాను, ఎలా వచ్చాను, ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చినట్టు ఇంట్లో ఎవరికి తెలియదు. మా అన్నయ్య ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు, కానీ తనతో చెప్పలేదు అనమాట వచ్చాను అని. అన్నయ్య నేను కలుసుకోక మోర్ దెన్ 8 years. తనకి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అడ్రస్ తెలియదు, ఎట్లా ఏంటిది, నేను కాల్ చేసినా కానీ తెలిసిపోతు డౌట్ రాకుండా చేయాలి. అడ్రస్ అడుగుదామన్నా మా ఇంట్లో అడగాలి, లేదంటే తననే అడగాలి, వేరే ఆప్షన్ లేదు. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడుగా, మేబీ జాబ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఎలా రీచ్ అవ్వాలని నాకు అర్థం కావట్లేదు. 3 days later. నాకు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ మన ఐక్లౌడ్ షేరింగ్ లో యాడ్ అయితే వాళ్ళ లొకేషన్ ఏదైతే డివైస్ యూస్ చేస్తారో డివైస్ వచ్చేసి మనం దాంట్లో చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ మూవ్ అవుతున్నారు, ఆ డివైస్ ఎక్కడెక్కడ ఉందని మనం ట్రాక్ చేసి చూపిస్తాను ఎలా చేయాలో. మేబీ ఐ కెన్ రీచ్ అన్నయ్య. మనం వెళ్ళి హంట్ చేద్దాం ఈ రోజు ఈవినింగ్. ఏం పట్టిద్దో నేను అతన్ని రీచ్ అవడానికి. విల్ ఫైండ్ అవుట్. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్లో ఫోన్ యూజ్ చేస్తే మీ మస్ట్ అండ్ షుడ్ గా ఫ్యామిలీ మై డివైస్ లో యాడ్ చేసుకోండి. సేఫ్టీ వైజ్ కూడా చాలా మంచిది. వాళ్ళు ఎక్కడున్నా ఒకవేళ మిస్ అయినా మీకు సేఫ్ సైడ్ మై డివైస్ లో అంతా ఉంటే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, స్ట్రెస్ లెస్ గా ఉండదు. వాళ్ళు ఎక్కడున్నారు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ మొబైల్ ఫస్ట్ అయినా కూడా మీరు ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తే ఎలా. ఫైండ్ మై డివైస్ లోకి వెళ్ళాలి. ఓకే, మీరు చూడొచ్చు ఫైండ్ మై అని ఉంది కదా, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూస్తే హైదరాబాద్ తెలంగాణ నౌ 10 kilometers. మా అన్నయ్య, నేను అన్నయ్యని ఎలా ట్రాక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనపడుతుంది 10 kilometer డిస్టెన్స్లోనే ఉన్నాడు. నాకు చాలా దగ్గరలో ఉన్నాడు. నాకు నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ ట్రై చేస్తాను. నా లైవ్ లొకేషన్ నేను ఆఫ్ చేసి పెట్టుకున్నాను, కానీ తన లైవ్ లొకేషన్ నేను చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి మా అన్నయ్య. డైరెక్షన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే యాప్లో డైరెక్ట్గా నా లొకేషన్ నుంచి చూపించేస్తా డిస్టెన్స్ 14 kilometers. 36 కల్లా వెళ్ళిపోతానంట. గో అని కొడితే ఈజీ చేస్తే నేను రీచ్ అయిపోవచ్చు తన దగ్గరికి. తను ఒక స్టేబుల్ లొకేషన్లో ఉన్నప్పుడే వెళ్ళాలి. లొకేషన్ నేను ఎండ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, రైట్ నౌ నేను ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్ మీద ఉన్నాను. యాక్చువల్గా 3 days నుంచి అన్నయ్య లొకేషన్ అబ్జర్వ్ చేస్తున్నాను. తను ప్రజెంట్గా ఇప్పుడు ప్రాపర్ లొకేషన్లో ఉన్నాడు. ఇప్పుడే ఊబర్ బుక్ చేయడం జరిగింది. ఊబర్ అన్నయ్య లొకేషన్ బేస్ చేసుకొని ఊబర్ బుక్ చేయడం జరిగింది. మన ఊబర్ వచ్చేసిందండి. అబ్దుల్, హాయ్. तो हमारा अभी सबको ये ना, तो हमारा पास आए नहीं पहले, उनके पास क्यों गए? ऐसा होते ना फैमिली में. Hamid Khan is good man and he's also very friendly. yeah. बहुत अच्छा लगा बात करके. I am really very happy to talk in this person. Yeah. Totally in my 2.5 years, this is the best person and this is the best passenger of the Uber. Oh nice. क्या टिप दिया? टिप भी मिला है, मगर बात बहुत अच्छा की है. वहाँ से यहाँ तक एकदम मालूम ही नहीं हुआ सफर. अच्छा, ऐसा फील हुआ? बिल्कुल. अच्छा, कोई नहीं, कोई अच्छा बात किया आपने. हाँ, गुड लक. थैंक यू भाई. నేను ఈ బిల్డింగ్స్ మధ్యలో ఉన్నాను. నాకు తెలిసి అన్నయ్య లొకేషన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేస్తా. ఎక్కడ ఉన్నాడో నాకు ఐడియా రావట్లేదు. అన్నయ్య కార్ వచ్చేసి వైట్ కలర్. నేను అనుకుంటున్నాను ఈ వైట్ కార్ అన్నయ్యది అనుకుంటున్నాను. బయట పార్క్ చేస్తుంది కదా, మేబీ ఒకసారి ట్రై చేస్తాను కాల్ చేయడానికి, చూస్తా ఎక్కడున్నాడో. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, నేను అనుకోకుండా మళ్ళీ కార్ ఎక్కాల్సి వచ్చింది. అసలు ఏమైందో నేను కార్ దిగాక క్లియర్గా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇందాక తిరిగిన లొకేషన్లో మనకి హౌస్ రాంగ్ అండి. అయితే డిస్టెన్స్ చూస్తే అన్నయ్య వేరే లొకేషన్ ఉన్నాడు. తను నన్ను మళ్ళీ డ్రాప్ చేశాడు. అమౌంట్ ఏం తీసుకోలేదు. నేను ఇదే లొకేషన్లో ఉన్నాను. మేబీ అన్నయ్య ఈ హౌస్లోనే ఉన్నాడు అనుకుంటా. నేను ఒకసారి అతనికి కాల్ చేస్తాను, వీడియో కాల్ చేస్తాను, సర్ప్రైజ్ చేస్తాను. మా అన్నయ్య ఫోన్ ఎత్తట్లేడు. నాకు స్ట్రెస్గా ఉంది, అర్థం కావట్లేదు. ట్రై చేస్తాను మళ్ళీ ఒకసారి. అన్నయ్య ఇప్పుడే జాబ్ ఫినిష్ చేసుకొని వచ్చినట్టున్నాడు. ఫోన్ అసలు లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమై ఉంటుందో అని నేను మై డివైస్ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ ఏమో ఛార్జింగ్లో ఉంది. అందుకని నేను సౌండ్ ప్లే చేశాను.
ఫైనల్గా నాకు అన్నయ్య కాల్ బ్యాక్ చేయడం జరిగింది. నా బ్యాక్గ్రౌండ్లో చూసి నేను ఏమైనా గ్రాఫిక్స్ యాడ్ చేశానేమో అనుకున్నాడు. ఒకసారి నేను అన్నయ్య బయటికి రా కారిడార్లో చూస్తూ కానీ అని చెప్పేసరికి బయటకు వస్తున్నాడు అన్నమాట. A few moments later. ఒకేసారి నన్ను అలా ఇంటి ముందు చూసేసరికి షాక్ అయిపోయాడు. గట్టిగా అరిసేసాడు, ఎప్పుడు వచ్చావురా అని. ఇలా సర్ప్రైజ్ చేయాలని నేను ఇండియా రాకముందు నుంచి ఒక 2-3 మంత్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాను మనసులో. ఇప్పుడు కుదిరిందండి. 3 days అయింది. ఇది కానీ మా అన్నయ్య రవి, నా ఛానల్. ఫైనల్గా దొరికేశాడు. నేనే మా తమ్ముడు. హాయ్ బ్రో. గిరి బెస్ట్ ఫ్రెండ్. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం. We back. I'm going back to home.